చాలా పాతగా గ్రామం. యాక్చువల్గా ఇక్కడ బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఉండేవారు. ఇంచుమించుగా అగ్రహారం విలేజ్లు ఎలా ఉంటాయో ఆ రకంగా ఉండేటటువంటి గ్రామం ఈ గ్రామం. అయితే ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు. ఈరోజు మనం చూడబోయే గ్రామం కాకరపొర్రు అనే గ్రామం. ఈ గ్రామం ప్రస్తుతం ఎన్నో పువ్వులను పండిస్తూ తక్కువ ధరకు అందిస్తుంది. అయితే ఈ కాకరపొర్రు ఎలా ఏర్పడిందో చూస్తే, రాణి రుద్రమదేవి ద్రాక్షారామం ఆలయాన్ని చూడడానికి వచ్చినప్పుడు బ్రాహ్మణులు కొంతమంది మాకు గోదావరి తీరంలో ఒక గ్రామం కావాలి అని కోరగా ఈ గ్రామాన్ని ఇచ్చి బ్రాహ్మణులు అగ్రహారంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మనం కాకరపొర్రు రాగానే స్టార్టింగ్లోనే మనకి బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ గ్రామం మొత్తం ఎక్కువ పూల తోటలు అని చెప్పుకున్నాం కదా. మనకి ఎటు చూసినా కానీ బంతి పువ్వులు, చామంతి పువ్వులు సీజన్ను బట్టి రకరకాల పూలు పండిస్తూ ఉంటారు. గ్రామం చూసిన తర్వాత ఈ గ్రామంలో ఏమేం పూలు పండిస్తున్నారు అనేది ఈ గ్రామంలో ఉన్న తోటలు చూస్తూ అయితే మాట్లాడదాం. ఈ గ్రామం గురించి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ని రెడ్డి రాజవంశం కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రవరం, కందుకూరిని రాజధానులుగా చేసుకుని పరిపాలించిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో ఈ కాకరపర్రులో కాటయ్య వేమారెడ్డికి, అన్నదేవ చోళుడికి మధ్య ముఖ్యమైన యుద్ధం జరిగిందంట. అగ్రహారంగా ఏర్పడిన ఈ గ్రామం అప్పటి బ్రాహ్మణులు బాగా డబ్బున్నవారుగా, ఆస్తిపరులుగా, అలాగే మంచి పండితులుగా అయితే తెలుస్తుంది. ఈ కాకరపర్రు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో ఉంది. ఒకప్పుడు ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. పాలకొల్లు నుంచి నిడదవోలు వెళ్తుంటే మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. పాలకొల్లు నుంచి చూస్తే 30 కిలోమీటర్ల దూరంలోను, తణుకు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. కాకరపర్రు గ్రామం యొక్క అమ్మవారు వచ్చేసరికి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. జాతర అయిన తర్వాత ఈ అమ్మవారి దగ్గరికి పానకాల కావుళ్ళతో ఈ గ్రామస్తులందరూ ఇక్కడికి వస్తారంట. ఇంచుమించు 100 పైనే కావుళ్ళు వస్తాయంట. ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు అనికి అందరూ కలిపి ఇక్కడికి వచ్చేసరికి 100 మంది అయితే పుడతారు. ఈ కాకరపర్రు గ్రామంలో పురాతన కట్టడాలు కూడా బాగా కనిపిస్తాయి. ఆ రోజుల్లో కట్టిన ఇళ్ళు ఇప్పటికీ అలానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరూని.
సార్ నమస్తే అండి. మీ కాకరపూర్ ఎలా ఏర్పడింది ఏమన్నా ఐడియా ఉందంట? కాకరపర్రు రాజరాజేంద్ర స్వామి టైంలో ఆరామ ద్రావిడులు అనేటువంటి కుటుంబాలందరూ కూడా ఈ గోదావరి తీరానికి వచ్చారు. ఆ గోదావరి తీరంలో ఇక్కడ రాజరాజేంద్ర స్వామి వారి టైం దగ్గర నుంచి ఈ కాకరపర్రు ఉంది. ఓకే. ఈ కాకరపర్రుకి రాజరాజేంద్ర స్వామి వారు ఒక రాజరాజేంద్ర స్వామి వారి గుడి కట్టించారు. అది ఇప్పటికి 100 సంవత్సరాల పైన అయిపోయింది. చాలా 100 సంవత్సరాల పైన ఉందండి గుడి. అది ఇక్కడ ఇదే ఈ వీధి, ఆ వీధిలో వెళ్తే ఆయన వచ్చిన టైంలో అక్కడ ఈ ఊర్లో ఆయన ఏనుగుల్ని రావి చెట్టు దగ్గర కట్టేవారు. దానికి ఏనుగులు రావి అని పేరు. ఏనుగులు రావి చెట్టు అని పేరు. అది కూడా ఆ ఏనుగులు రావి చెట్టు తరతరాలు అలా వస్తూనే ఉంది. ఆ పేరు ఇప్పటికే గుర్తుపెట్టుకున్నారు అందరూ. ఏంటి 1700 సంవత్సరంలో ఏనుగులు కట్టేవారు అక్కడ తీసుకొచ్చి. ఎప్పటి నుంచి కూడా ఆ చెట్టు అలాగే ఉంది. ఓకే. 1700 సంవత్సరంలో రాజరాజ నరేంద్రలు వచ్చినప్పుడు ఆ చెట్టుకి ఏనుగులు కట్టేవారు. అప్పటి నుంచి ఆ చెట్టుకు కొన్ని గాలిదుమ్ములు దానికి పనిపోయినా ఆ చెట్టును మాత్రం అక్కడ అలా చెట్టును పెంచుతూనే ఉన్నారు. ఓకే. ఆ చెట్టు అలానే ఉంది. పేరు కూడా ఏనుగులు రావి చెట్టు. రావి చెట్టు సెంటర్. ఓకే. రుద్రమదేవి గారు కూడా అప్పట్లో వచ్చారంటారు మాకు. ఓకే, సరేనండి. థ్యాంక్స్ అండి. ఇల్లు కూడా బాగానే ఉంచారు, అన్ని బ్రాహ్మణ్స్ అని అంటారు ఈ పాత ఇళ్ళు అన్ని. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? అగ్రహారం. చాలా మంది పండితులు పుట్టారు. చాలా మందికి వేదాలన్నీ కూడా కాకరపర్రులోనే అన్నింటిలో ఉత్తీర్ణ 4 వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారు. 4 వేదాల దగ్గర చదివిన వాళ్ళ దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. కాల వైపరీత్యాల ప్రకారం వాళ్ళు మారిపోయి ఇప్పుడు ఆంగ్ల విద్యలో కూడా విస్తున్నాయి. చాలా మంది కాకరపర్రులు కూడా అత్యుత్తమైన పదవుల్లో ఉన్నారు. ఓకే. ఎవరైనా ఒకళ్ళు ఏమన్నా నేమ్స్ ఐడియా ఉందంటారా? మాజీ రిజర్వ్ బ్యాంక్ కి ఒక డైరెక్టర్ గా పనిచేసిన వేదుల నరసింహమూర్తి గారు ఉన్నారు. వేదుల నరసింహమూర్తి గారు. వేదుల నరసింహమూర్తి గారే. ఇఫ్రోలో పనిచేసిన వీరేశ్వరరావు గారు ఒకరు ఉన్నారు. ఓకే. ఇంకా కాకరపల్లి నుంచి ఏజీబీ అగ్రికల్చర్ కాలేజీలో అగ్రికల్చర్ సైంటిస్ట్ కింద పనిచేసిన కేపీ శాస్త్రి గారు దివంగతుడయ్యారు. ఓకే, సరే, థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. అదే మీ కాకరపర్రు అంటే మంచి పువ్వులు ఒకటేనంటారా, ఫేమస్ ఇంకేమైనా ఉన్నాయంటారా? పువ్వులు ఒకటే కదండి, అట్టి తోటలు కూడా ఉన్నాయండి. అట్టి తోటలు కూడా వేస్తూ ఉంటారు. అట్టి తోటలో, పువ్వుల తోటలో మధ్యకాలంలో కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నారండి. కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు ఉండేది. కొత్తిమీర ఎక్కువ వస్తుంది లంకల మీద. ఓకే. జట్టు బజ్జీలు బాగా అన్ని రకాలుగా వేస్తూ ఉంటారండి. ఆకుకూరలు అండి. కాకరపల్లి నుంచి వెళ్ళి అన్ని కూడా ఆకుకూరలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆకుకూరలు అయితే వాళ్ళు సొంతంగా అమ్ముకుని ఇంటింటికి తిరిగి ఇస్తూ ఉంటారండి. అనుకున్నాడు మేము మార్కెట్కి వేస్తూ ఉంటాం. మీరు కూడా చేస్తున్నారండి? చేస్తున్నామండి. ఈ రోజు ఏంటండి ఏమన్నా స్పెషల్ ఈ ఊర్లో? ఏం లేదండి, అది అమ్మవారి జాతర 2-3 సారి చేస్తూ ఉంటాం. చేస్తా ఉంటే అది 4వ సంవత్సరం, 4వ పట్టండి. ఓకే. 8 సంవత్సరాలు అవుతుందండి. ఆయన ఎవరో ఏలుపూరు వెళ్తూ ఉంటాయండి. ఓకే. ఏలుపూరు రాలింగ్ వెళ్తూ ఉంటాయండి. రాలింగ్ వెళ్ళి అక్కడ చూసేయండి. ఇది కావిడి మూత చూసి మనూరు కూడా పెడతామని ఆయన ఉత్సాహంగా ప్రోత్సాహం చేస్తే అప్పుడు మాకు పాండు గారని దేవస్థానానికి అదే దేవతలకి కొంత అడ్డ ఆయన అన్నారండి, మీరు శాతం వచ్చిందంటే ప్రతి పండగకి శాతం ఉంటేనే చేయండి, లేదా మాట ఊరుకున్నాను చేస్తా ఉన్నాను. అందరం దండాలు పెట్టి చేసాం. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాం. పట్టుకుంటే 108 కాబట్టి తక్కువ లేకుండా 108 కాబట్టి తక్కువ లేకుండా పైన ఇష్టం తక్కువ లేకుండా ఉండగలడు అని చెప్పేసి పసుపు కుంకుమ
మనం ఓపుకుని పెట్టండి. ఇంకా ఇప్పుడు 108 కావులు వస్తాయండి అడిగే 160 కాళ్ళు 180 కాళ్ళు వచ్చినాయండి. అంటే అక్కడి నుంచి లేచిన తర్వాత ఈ కావిళ్ళు కూడా మొదలెట్టామండి. కావిళ్ళు మొదలెట్టిన తర్వాత కూడా బాగుందండి. కాకరపూర కాకరపూర అంటే పూల తోటలు ఏంటండి, వ్యాపారాలు కూడా అందరికీ బాగున్నాయండి. అది సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. సార్ నమస్తే అండి. అది కృష్ణుడి గుడి మీరే కట్టించారంటారా? మీ ఫాదర్ అంటే మా మామగారు పెట్టారు ఫస్ట్. ఓకే. ఆ తర్వాత అది శిథిలావస్థ జరుగుంది. ఓకే. తర్వాత మా ఫాదర్ కాలం చేసిన తర్వాత నేను ఆయన జ్ఞాపకార్థం కట్టించాను. అంటే గ్రామంలో గుడి మీ సొంత డబ్బులతోనే కట్టారు? సొంత డబ్బులతోనే. జ్ఞాపకార్థం. ఆయన జ్ఞాపకార్థం. ఓకే. చాలా రేర్గా ఉంటారండి అలా ఒక గుడి. ఇది రమా సత్యనారాయణ స్వామి గుడి అండి. పూర్వం నుంచి ఆంజనేయ స్వామి గుడిగా ఉండేది. ఓకే. ఇది కూడా ఇప్పుడు గ్రామస్తుల సహకారం కొంత చేసుకుని మీరు ఇది కూడా మీరే కట్టిస్తున్నారండి? ఇది కూడా నేనేనండి. మొత్తం ఇక్కడ అంతా ఇదంతా బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారంటారా? ఇది ఈ వీధి కూడా బ్రాహ్మణ అగ్రహారం. ఓకే. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యిందండి. ఫిబ్రవరి మార్చిలో ఇంకా ఇది ఫినిష్ అయ్యేసరికి చాలా బాగుంటుందేమోనండి. కృష్ణుడి గుడి అంటే ఎందుకు కట్టించారండి? అది మా మామగారు కృష్ణ భక్తురాలండి. ఓకే. ఆవిడ ఏంటంటే చిన్నగా ఒక విగ్రహం పెడతా ఉండేవారు అనమాట. పాటలు కూడా సొంతంగా పాడారు. అలాగే కృష్ణుడిని ఇంకా గుడి కట్టి పెట్టుకుని అక్కడ మందిరంలో పూజ చేసేవారు ఆవిడ. ఆ తర్వాత అది పాడుపడిపోతే నేను మళ్ళీ ఇది కట్టించాను. ఓకే. మీరు తీసేసి మొత్తం మీ గుడి కొత్త కట్టించింది మాత్రం మీరే? మీ నాన్నమ్మగారు కూడా మీకు, మీ నాన్నమ్మగారు అన్న కూడా మీకు ఇష్టం అంటారా? అంతే కదండి మరి. ఏం చేస్తారు సార్? నేను పురోహితం, గ్రామంలో పురోహితం చేస్తాను. అంటే గుడిలో చేస్తారా? లేదండి, బయట కార్యక్రమాలు అవి చేస్తాను. ఓకే. మీకు వచ్చిన డబ్బులోనే అమౌంట్ పెట్టి? డబ్బులోనే. ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు ఈ గుడికి అయితే? ఈ గుడికి మాత్రం బయట గ్రామస్తుల సహకారం ఉంది. అది కాకుండా సొంత నేను ఒక 10 లక్షల దాకా నేను పెట్టాను. అబ్బా, 10 లక్షలు. బ్రాహ్మిన్స్ లో ఎక్కువ కోటీశ్వర్లు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఈ గ్రామంలో ఉంటారంట కదండి. అది ఒకటిని, అలాగే ఈ గ్రామం అసలు ఎలా ఏర్పడింది అనేది కూడా. ఇది పూర్వం కారవల్లీపురం అనే పేరుతో ఉండేటువంటి గ్రామం కాకరపురగా రూపాంతరం చెందింది. ఓకే. ఇక్కడ పూర్వం ఒక 500 మంది సుమారుగా బ్రాహ్మణ కుటుంబీకులు నివసించేటువంటి గ్రామం. ఓకే. ఇక్కడంతా కూడా ప్రతి అరుగుల మీద వేద విద్య అనేటువంటిది అందరికీ కూడా నేర్పించేటువంటి గ్రామం అండి. ఓకే. అది రాను రాను ఈ ఉద్యోగాల రీత్యా చాలా మంది బ్రాహ్మణులు వేరే వేరే గ్రామాలకి, వేరే వేరే దేశాల్లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే ఎక్కువ అమౌంట్లు ఉండడానికి కారణం ఏంటంటారా? ఎక్కువ ఈ పూర్వం నుంచి కూడా ఇక్కడ వేదం మీద బాగా పట్టున్నటువంటి గ్రామం కాబట్టి మన రాజరాజేంద్రుడు ఈ గ్రామాన్ని బ్రాహ్మణులకి ఇచ్చినట్టుగా పూర్వకథనం తెలుస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఇంకా ఒక 100 కుటుంబాల వరకు బ్రాహ్మణులు నివసిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం వేరే హైదరాబాద్లోను, యూఎస్లో కూడా ఉన్నారు. అంటే వీళ్ళు బాగా మంచి మంచి పొజిషన్స్లో, అంటే లెక్చరర్స్ కింద ఎలా ఉన్నారంటారా, లేకపోతే బిజినెస్లో ఉన్నారు? లెక్చరర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఈ రోజు కూడా ఇక్కడ మన గ్రామంలోనే సుమారుగా 3 అడ్వకేట్స్ ఉన్నారండి. ఓకే. మన ఓఎన్ కృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు. ఓకే. వేదుల వెంకటేష్ గారు ఒక ఉన్నారు. ఓకే. వేదుల రామశేష్ గారు అని ఒక ఆయన. ఓకే. వీళ్ళు ప్రస్తుతం మన తణుకు కోర్టులోనే చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ అంటే ఇది బ్రాహ్మణ అగ్రహారం అన్నమాట అండి ఇప్పుడు మేము వచ్చింది. అవునండి, ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఈ వీధి బ్రాహ్మణ అగ్రహారం వీధిగా ఉందండి. ఇక్కడ స్కూల్స్ ఏంటి ఇవన్నీ కూడా బ్రాహ్మిన్సే కట్టించ. ఇక్కడ ఈ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉందండి. అది పురాణకొండ సుబ్బారావు గారు అని చెప్పేసి ఒక ఆయన దాన్ని డొనేట్ చేశారు. అలాగే మెయిన్ సెంటర్లో మీరు గ్రామానికి ముందు స్టార్టింగ్లో ఉంటుంది, అది ఆనివల వెంకట శాస్త్రి జిల్లా పరిషత్ పాఠశాల అని చెప్పేసి ఉంటుందండి. ఓకే.
ఈ ఆనవళ్ళ వారు జమీందారులు ఉన్నారండి ఇక్కడ వారు. ఆనవేళ్ళు అంటే బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా. బ్రాహ్మిన్సేనండి. ఎంత పొలం ఉంటుంది అంటారండి వాళ్ళకి? ఈ రోజుకి సుమారుగా ఒక 100 acres ఉండొచ్చండి. ఇప్పుడు ప్రస్తుతం 100 acres ఉంది వాళ్ళకి. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఒక 100 acres ఉంది. పూర్వం ఏం చేసేవారంటారు వాళ్ళ ఫ్యామిలీ ముత్తాతలు? వాళ్ళంతా కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయదారులు. ఈ గ్రామంలో ఎక్కువ శాతం భూభాగం వారిదే. ఓకే. ఇప్పుడు వారి వారసులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థలం కూడా ఈ రోజు 5 acres ల్యాండ్ అండి. అది అప్పట్లో అది స్కూల్ కి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అది. ఇప్పుడు మరి ఎక్కువ మరి మేము చూస్తుంటే ఈ ఊరంతా పూల తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదండి. అంటే మీ 100 acres ఆయన ఒక్క అయిందంటే మిగతా వాళ్ళకి బ్రాహ్మిన్స్కి ఎంత ఉంటుంది అంటారు? అందరికీ కూడా 10 acres 20 acres ఉంటుంది. బ్రాహ్మిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఈ రోజుకి ఉన్నారు. ఇవన్నీ కూడా మిగిలిన అదర్ కమ్యూనిటీకి అంతా కూడా కౌలుకి ఇచ్చి పంట పండించేటువంటి పరిస్థితిలో ఉందండి. మీ పంట పొలాల్లోనే వాళ్ళు వేసుకుని కౌలు చేస్తారు. వాళ్ళు కౌలుకి చేసేవాళ్ళు ఎక్కువ. ఇది మామూలుగా బ్రాహ్మిన్స్ విలేజ్ అంతే ఇది ఫస్ట్ నుంచి కూడా. ఓకే. అయితే ఇప్పుడు కాలక్రమేణా చాలా మంది వేరే ఇతర దేశాల్లో జాబ్స్ నిమిత్తం, పిల్లల చదువుల నిమిత్తం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే. ఇంకా ఇప్పటికీ కూడా ఒక 100 మంది కుటుంబాలు నివసిస్తున్నారండి. ఓకే. ఇక్కడ పూర్వం నుంచి కూడా ఏంటంటే వేద విద్యతో పాటే ఏ రకమైనటువంటి విద్య అయినా కూడా ఇక్కడ బాగా రాణించేదని మా పెద్దల దగ్గర విన్నాను నేను. ప్రతి విద్యలోనూ కూడా అనర్గళంగా మాట్లాడగలిగిన వారు, అనర్గళంగా చెప్పగలిగినటువంటి వారు చాలా మంది ఈ గ్రామంలో బ్రాహ్మణ కులస్తులుగానే ఎక్కువ మంది ఉన్నారండి. ఈ గ్రామంలో పూల పంటలు బాగా ఎక్కువగా పండిస్తారు. ఈ పొలాలన్నీ కూడా పూల పంటలు బాగా పూలు ఎక్కువగా పండిస్తారండి గ్రామంలో. ఓకే. సరేనండి, థ్యాంక్స్ అండి. ఇది కళ్యాణ మండపం ఊరందరికీ అంటారండి? ఇది బ్రాహ్మిన్స్ కోసమే ఊరంతా వినియోగించుకుంటారండి. అయితే దీనికి బ్రాహ్మణ సంఘానికి నరసింహదేవర గౌరీపతి శాస్త్రి గారు అని చెప్పేసి ఆయన డొనేట్ చేశారు. ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చారండి ల్యాండ్. ఇది మిగిలిన బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా డొనేషన్స్ ఇచ్చి ఇది కట్టించుకోవడం జరిగింది. ఏం కట్టవసరం లేదు. ఏమైనా మ్యారేజ్లు ఉంటే ఫ్రీగానే చేసుకోవచ్చు. మ్యారేజ్లు ఉంటే బ్రాహ్మిన్స్ వరకు చేసుకుంటారండి. మిగిలిన అదర్ కమ్యూనిటీకి మినిమైజ్గా. ఓకే, సరేనండి. ఈ కాకరపర్రు గ్రామంలో ఏంటంటే ఇలాంటి ఓల్డ్ హౌసెస్ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నదైతే అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇది సూర్యమహల్ అంట. మే 27, 1927 సంవత్సరంలో కట్టారు. ఆని వీళ్ళ చిన్న వెంకట శాస్త్రి, శ్రీమతి సూరమ్మ గారు కట్టించినట్టున్నారు. ఇది ఒకసారి చూద్దాం. లాక్ చేసి ఉంది, బయట నుంచి చూద్దాం. ఎవరు కట్టించారు అని మీకు ఐడియా ఉందంటారా? సూర్యమహల్ కట్టించారు ఆనిమల్లో వెంకట శాస్త్రి గారు. ఓకే, ఓకే. చిన్న శాస్త్రి గారు. మొత్తం ఎక్కువ అందరూ బ్రాహ్మిన్స్ అగ్రహారం అంటారండి ఇది. అంటే అప్పుడు రాణి రుద్రమదేవి గారు అక్కడికి వచ్చినప్పుడు బ్రాహ్మిన్స్ కోసం ఉన్నారు. ఒకసారి పిలుస్తారు. ఒకసారి పిలవండి.
ఇందాక పెద్ద ఆయన చెప్పారు కదా ఏనుగుల రావి చెట్టు అని చెప్పి, ఇది వరకు ఇక్కడ ఏనుగులను కట్టేవారంటే ఈ చెట్టుకి. రాజరాజ నరేంద్రుల పరిపాలన టైంలో ఆయన ఏనుగుల మీద వచ్చినప్పుడు ఇక్కడ ఏనుగులు కట్టి ఆయన పక్కన ఒక ఆలయం ఉందన్నమాట, అక్కడికి వెళ్ళేవారు అన్నమాట. నమస్తే అండి. అంటే కాకరపూర్లో పాతిళ్ళు అలాగే బ్రాహ్మణ అగ్రహారం బాగుంటుందని తీయడానికి వచ్చాను సార్. ఈలోపు మీరు ఇక్కడ మాకు దండేస్తే కనిపించారు. ఈ గ్రామం గురించి ఏమన్నా 2 విషయాలు ఏమైనా చెప్తారా సార్? కాకరపూర్ గ్రామం చాలా చక్కని గ్రామం. పూర్వం నుండి చాలా పాతగా గ్రామం. యాక్చువల్గా ఇక్కడ బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఉండేవారు. ఇంచుమించుగా అగ్రహారం విలేజ్లు ఎలా ఉంటాయో ఆ రకంగా ఉండేటటువంటి గ్రామం ఈ గ్రామం. అయితే ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు అలాగే ఎవరెవరు పరిస్థితులను బట్టి వాళ్ళు ఇళ్ళు కానీ ఇంకోటి కానీ నిర్మించుకోవటం, పెంకుటిళ్ళు, అలాగే దాంతోపాటు మండువా ఇళ్ళు, దాంతోపాటు చిన్న చిన్న డాబాల్లాగా, అలాగే కొంతమంది అయితే పూర్వం మేడలు అనేవాళ్ళం, పైన స్టేర్ ఉంటే ఆ మేడల్లాగా ఇలా చేసుకుని ఉంటాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ గ్రామం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి గ్రామం. దీనికి చక్కగా వీళ్ళందరూ కూడా కలిసి గ్రామం కోసం, గ్రామ శ్రేయస్సు కోసం చక్కగా ఏ కార్యక్రమం చేసినా సంఘటితంగా చేస్తారు. ఇది చాలా చక్కని కార్యక్రమం వీళ్ళంతా ఇచ్చేశారు. అలాగే మీరు కూడా ఈ గ్రామం గురించి చెప్పడానికి, ఈ గ్రామం విశిష్టతను చెప్పడానికి అన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి గ్రామాలని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటటువంటి విధంగా అందరూ కూడా ఇది అవ్వాలి. దానికి కూడా మీ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తాం. థ్యాంక్స్ అండి. ఈ కాకరపూర్ గ్రామం అయితే చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రామానికి బాగా ప్రసిద్ధి ప్రస్తుతం పువ్వుల ఎక్స్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి చాలా జరుగుతుంది. బంతి పువ్వులు, ఇక్కడ మనం చామంతి పువ్వులు, చాలా రకాల పువ్వులు అయితే చూస్తున్నాం. ఒక పువ్వులే కాదు, ఇక్కడ అరటి చెట్లు, మొత్తం అన్ని రకాల పంటలు అయితే పండుతాయి అన్నమాట ఈ గ్రామంలో. ఒకసారి ఆయన అయితే రైతు అక్కడ ఉన్నారు, ఆయన అడిగైతే తెలుసుకుందాం మిగతా విషయాలు. సార్ నమస్తే అండి. ఇక ఈ రోజుల్లో ఏంటి అంటే చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళు కూడా మనకు కనిపించట్లేదు. యూత్ మొత్తం కూడా సాఫ్ట్వేర్ అని చెప్పి లేకపోతే హైదరాబాద్ ఇటు వెళ్ళిపోతున్నారు. కానీ తన యూత్ అయినా సరే ఇక్కడ పూల తోట వ్యాపారం అయితే తనే చేసుకుంటున్నాడు. ఒకసారి తనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్ అంటే అందరూ మనం జాబ్ చేసాము, అదే ఒక డిగ్నిటీ కింద, అది ఒక గొప్ప కింద ఫీల్ అవుతున్నారు. మీరు నమ్మకంగా ఇట్లా నమ్ముకుని ఇదే బిజినెస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఒకళ్ళ దగ్గర చేయడం వేస్ట్ అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఒకళ్ళ దగ్గర చేయడం కన్నా అది చేసి సంతృప్తి దాంట్లో ఉండదు కదా. ఓకే అని చెప్పేసి ఇంక చదువు అయిన వెంటనే ఇంక దీంట్లోకి వచ్చారన్నమాట.
అంతకు ముందు నుంచి ఉంది, అలవాటు ఉంది. కాకపోతే చదివైన తర్వాత కూడా మనం పూర్తిగా ఉండడం ఇది. దీని మీదకి వచ్చారు ప్రస్తుతం. అంటే ఈ పండించడం నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అవన్నీ ఎలా ఉంటుందండి మీది? మాకు ఇక్కడ లోకల్ మార్కెట్ ఉంది, వస్తాం. అక్కడ నుంచి వేరే కస్టమర్స్ తీసుకుంటారు. ఓకే. ఇలా మాకు ఓన్గా అన్న అవసరం అయితే మేము చేసుకున్న తర్వాత మార్కెట్కి పంపుతాం. మీకు ఓన్గా అంటే వేరే డెకరేషన్స్ డెకరేషన్ ఉంటాయి, అవి యూజ్ చేసుకున్న తర్వాత పంపుతారు అనమాట. ఓకే. చామంతులు ఇంకేమేమి పండిస్తారండి ఇందులో? చామంతి, బంతిపూలు, లిల్లీ పూలు, గులాబీలు. ఓకే. లోకల్ చాలా ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా కొన్ని ఐటమ్స్ వస్తున్నాయి, అవి కూడా ట్రై చేస్తున్నాం మీరు పండించడానికి. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఓకే. అది ఒక ఎకరం చేస్తున్నారంటారు ఇప్పుడు? 2 ఎకరాలు అండి. 2 ఎకరాలు. మీకు ఇది ముందు ఒక మొక్క పాతేస్తారంటారు, ఏమైనా విత్తనాలు వేస్తారంటారు? వాళ్ళు ఇస్తే బెంగళూరు నుంచి వస్తుంది అండి, నారు అంతానే. బెంగళూరు ఏమి వస్తాం. మనకు ఒక 3 months అలా కాస్తుంది అంటారు ఇది? అంతే. 2 months ఏమో రెడీ అవడానికి, 1 month పోతుంది అండి. ఒక మంత్ మీరు కోసేది దీని మీద, తర్వాత మళ్ళీ కొత్తగా కొత్తగా వేయడమే. మళ్ళీ 2 నెలలు ఖాళీగా ఉంటాం, 3వ నెల కాస్తుంది మళ్ళీ. అంతే. ఇంక ఈ మొత్తం ఉంటుంది అంటారా మధ్యలో ఏమన్నా? ఈరు మొత్తం ఓన్లీ సమ్మర్ టైం వచ్చినప్పటికి పెద్దగా ఉండవు, ఓన్లీ ఈ వర్షాకాలంలోనూ శీతాకాలంలోనే ఓకే ఉంటాయి. అంటే ఎక్కువ మన వాళ్ళు వరి పండిస్తారు కదా, మనం ఇలాంటివి కూడా చేస్తే బాగానే ఉంటుంది అంటారా? ఇది వరి కూడా ఉంది అక్కడ ఉంటుంది, కొంచెం మెరక కదా పూలు పని చేస్తుంది అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకే, సరే, థ్యాంక్స్ అండి. మనం చూడొచ్చు, ఎటు చూసినా ఇక్కడ పూల మొక్కలే కనిపిస్తాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే అదంతా గోదావరి అన్నమాట. గోదావరి దాకా ఇక్కడ పూల సాగే పండిస్తారన్నమాట. మనం ఒకసారి తోటలు చూసిన తర్వాత చివరిగా ఏంటి అంటే ఇక్కడ ఓన్ మార్కెట్ ఉంది వాళ్ళది. ఇక్కడ 2-3 షాపులు, చాలా షాపులు అయితే ఉంటాయి. ఆ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైనా డైరెక్ట్ పంపుతారా, అక్కడ రేట్స్ ఏ విధంగా ఉంటాయంటే కూడా కనుక్కుందాం. కన్ను చూపు మేర మొత్తం మనకు పూల తోటలే కనిపిస్తాయి. ఈ కాకరపూరలో చూడొచ్చు, ఒకసారి లొకేషన్ చూస్తే ఇక్కడ బోర్ వాటర్తో వ్యవసాయానికి అయితే వెళ్తుంది. చుట్టూ పూల మొక్కలు, పక్కన గోదావరి ఉంది. ఒకసారి మనం గోదావరికి వెళ్ళే ముందు ఈ పూల తోటలు కూడా ఏ విధంగా ఉన్నాయేంటో చూద్దాం. మనం ఇందాక చూసిన పూల చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చూడొచ్చు, ఈ తోట అయితే బంతి మొక్కలు ఉన్నాయి కానీ పెద్దవి ఇవి. అటేమో చామంతి మొక్కలు వేసారు, ఒక పక్కన పచ్చిమిరపకాయ నారు వేసారు అన్నమాట. అరటి తోటలు అవన్నీ చాలా బాగుందన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే. ఈ పక్కనే గోదావరి చూడొచ్చు. బోర్ వాటర్, ఈ మధ్యన అంతా పొల్యూషన్ వాటర్ కనిపిస్తుంది మనకి. ఇది ఏ ఫిల్టర్ చేయకుండానే అంత క్లియర్గా ఉంది వాటర్ అయితే. వీటితోనే బంతి మొక్కలను పండిస్తారు అనుకుంటే ఇక్కడ. ఈ పక్క చూడొచ్చు, 2 కలర్స్ అంతనే, ఒకటేమో రెడ్, ఒకటేమో పసుపు, ఒకటేమో ఎరుపు. 2 కలర్స్ చాలా బాగా అంతనే. ఆయన ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడుతున్నారు చూడొచ్చు. అదే మీరే కోసారా గడ్డి మీరే కోసారా? ఓకే, ఎన్ని గేదెలు మేపుతున్నారు? ఎత్తుకున్నారా? అదే పనులు మళ్ళీ ఎత్తుకున్నారా? మాట్లాడతారా? 2 విషయాలు కింద ఎడతారా? కింద ఎట్టనా? ఆవిడ గారి పోయింది. అయ్యా, ఒకసారి అండి. నమస్తే అండి. ఎన్ని గేదెలు మేపుతున్నారండి? 2 గేదెలని, ఒక గేదెని అమ్మేసింది మేపలేక. శివుడిది మాట. అయినా గడ్డి కోసి తీసుకెళ్తున్నారు.
దానికి మేపాలు గడ్డి మీరు వేసారా? గట్టి మా ఊళ్ళు చాలా ఉంటాయి, ఎక్కడ పోయినా ఎవరేమంటారు. ఓకే, అంతే. నెలకు మరి ఏమన్నా వస్తుందా? గేదెల మీద ఎంత వద్దు అంటారా? మీద పాడి మీద వస్తుంది. పాడి మీద అయితే ఎంత సంపాదించవచ్చు అంటారా? ఎప్పటికప్పుడు మరి గడ్డి కొని మేపాలి కదా, దానికి సగం కొంపలోకి నిలవేమో కనపడదా, నిల్వ కనపడదా, లోటు మట్టి కొందరు లోటు ఉండదు. శుభ్రం పిల్ల జల్ల పాలు తాగుతారు, పెరుగు తింటారు, ఓకే, ఆయమంట ఉంటారు. నలుగురు మనవాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళను. మీకు ఈ వయసులో మరి ఇంకా కష్టపడుతున్నారు? 20 సంవత్సరాలు గీసిన తాళ్ళు చెట్టు ఎక్కివారు 20 సంవత్సరాలు. ఓకే, యాక్సిడెంట్ అయ్యి నరాలు కట్ అయిపోయింది. ధర్మ హాస్పిటల్లో చేశారు. అవి చేస్తే అప్పటి నుంచి నాకు 35 కేజీలు బియ్యం ఇస్తారు నెల నెలని. చెట్టు ఎక్కలా ఇంకా అప్పటి నుంచి మానేశారు? ఇంకా అది గుడి ఉంటుంది కదా ఇక్కడ, అది కళ్ళంటే వచ్చేస్తుంది పొగ. అప్పుడు 100 రూపాయలు కూడా వచ్చి, ఇప్పుడు ఎంత డబ్బు 20 రూపాయలు కొల్లు. ఇప్పుడు కొల్లు గీసే వాళ్ళు కూడా మంచి డబ్బులు వస్తున్నాయన్నమాట. డబ్బులు వస్తున్నాయి. ఓకే, అప్పుడు అంత డబ్బులు వచ్చి కాదు. అబ్బా రోజు చచ్చాలో ఏమైనా వస్తే ఒక 100 రూపాయలు, 50, 60, 70 అంతే. అది కూడా డబ్బులు తర్వాత ఇస్తానని వాళ్ళు ఎక్కువసారి చెప్తే నేనే ఈ బాధపడలాగా తాటి బెల్లం తెచ్చి సారతీత మొదలెట్టాం. ఓకే, దాని మీద అప్పుడు పిల్లలకి 3 పిల్లలకి పెళ్లి చేసాను. తర్వాత కొంపొడి తలబొడి కొన్నాం. అదే మూల కాబడింది సారా. ఇప్పుడు లేదనుకుంటా కదా, తీస్తానికి లేదు. మీరు తీసారు ఐడియా ఉంది మొత్తం సారా ఎలా తీయాలి ఏంటని? ఆవిడ తీసేసేది, నేను అక్కడ నీళ్ళు అవి అందించి. మా మామగారు తీసేవారా? తీసేసేది. ఉన్నారా? ఇద్దరు కలిపి సారా తీసి, ఇద్దరు కలిపి సారా తీసి 4 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి, 2 కుర్రోళ్ళకి పెళ్లిళ్ళు చేసి, ఓకే, 23 సెంట్లు కొన్నాను. అబ్బా, ఇక్కడ ఇప్పుడు ఎంత అనుకున్నావు? 900 23 సెంట్లు. ఓకే, చాలా శుభ్రంగా 2 ఇల్లు కట్టుకున్నారు. ఆయమంటూ ఉంటున్నారు. నన్ను మా పిల్లలు తిడుతున్నారు, నాన్న ఇంటికి రా ఇంకంత కష్టపడతా, మానేసి ఏం చేయమంటా అమ్మా, నీకు గమ్మగారు కూకుని ఉండలేదు. నాకు నన్ను చూపుకుందా గేదెని వదిలిపెట్టినా. ఓకే, అలాగే మేపుకుంటా అలాగే ఉంటాను. అలాంటి మెదిలి ఎట్టండి అంతే, లేకపోతే లేదు. ఒప్పుకున్నంత వరకు ఏదో చేసుకుంటానే ఉంటారు. మీరు చేయగలిగినంత సేపు చేస్తానే ఉంటారు. అప్పుడు గేదె ఉంటే రోజు 300, 400 వచ్చి 5 లీటర్ల పాలు వేసివ్వండి. సాయంకాలం 5, పొద్దున్న 5, 10 లీటర్ల పాలు వేసివ్వండి. మనకి ఏదైనా అవసరం ఏంటంటే కేంద్రం కాడ ఇవ్వండి 2 వేలు అంటే అలా ఇచ్చేవారు. ఇప్పుడు ఎవడెత్తాడమ్మా? ఆ గేదె ఏనాలా మళ్ళీ నేను దారిలో రావాలి. ఎంత పూల తోటలు ఎక్కువ పండిస్తారు ఈ పక్కన? ఎంత పూల తోటలో, అరటి తోటలో, ఓకే, పచ్చిమిరప తోటలో, కొత్తిమీర, కూరగాయలు ఎక్కువ పంట పండుగ. సరే, థ్యాంక్స్ అండి. ఓకే, ఎత్తాను. అట్లేదమ్మా, ఇంకో పనికి వస్తాను. ఇంకో పనికి వస్తారా? ఓకే, ఓకే. మీరు అలా కష్టపడిన అని చెప్పి బాగానే ఉంటుందండి, ఏం కాదు. ఇప్పుడైనా ఇలా చూడు, నాకు అంతగా ఏదన్నా అయ్యింది అంటే అందులో ఏమన్నా 2-3 చెట్లు తింటే 3 లక్షలు 4 లక్షలు వస్తుంది. ఇంటి అమ్ములు తెలిసి మనవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఆదోళ్ళు అక్కడ పోతారు వాళ్ళు అన్నానంటే అంతే. ఓకే, ఏం చేసుకున్నాయి? అవును. ఈ రకరకాలు అన్నీ ఉంటాయి మా లాంటి ఏది సరికంటే లేదు. అందరూ తెల్లగట్ల గోదావరి వచ్చినప్పుడే ఇబ్బంది మాట అండి. లైన్కి వెళ్ళిపోతారు కూరగాయలు అందరూ. తరతో సైకిల్ వేసి, తరతో మోటార్ సైకిల్ వేసి అన్నీ కొట్టుకుని మార్కెట్కి వెళ్ళిపోతారండి. ఎవరితో ఏం బాగలేదు. ఓకే, సరేనండి అయితే.
ఇది ఏం గుడి అండి ఇది? అమ్మవారి గుడిదా? ఓకే, అక్కడ చూసాం కదా మేము సెంటర్లో. ఇది పుట్టిల్లండి. ఓకే ఓకే, కనక మహాలక్ష్మి అమ్మవారి పుట్టిల్లు మాట ఇది. అంటే ఈరోజు ఇక్కడికి వస్తారంటారు ఆవిడ? తీసుకెళ్ళి అత్తని అక్కడికి. ఓకే. ఈ ఆలయాన్ని వచ్చేసరికి రాజరాజ నరేంద్రులు నిర్మించారంట. మనం ఇందాక ఒక రావి చెట్టు గురించి చెప్పుకున్నాం కదా, ఏనుగుల రావి చెట్టు అని. అక్కడ ఏనుగులను కట్టి ఈ ఆలయం దగ్గరికి దర్శనానికి వచ్చేవారంట రాజరాజ నరేంద్రులు అప్పట్లో.
మనం చెప్పుకున్నట్టు ఏంటి అంటే ఇక్కడ పానకాల కావిళ్ళు 100కు పైన తెస్తారనుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్కరు దర్శనం చేసుకుని బయటకు వస్తారన్నమాట. అందుకే ఇప్పుడు గుడి దగ్గర అయితే ఖాళీ లేదు. ఇక ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ రోడ్డు దగ్గరే పూలు అయితే అమ్ముతారు. మనం ఒకసారి ఇక్కడ పూల మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏంటో చూద్దాం. మనం ఈ కాకరపూర్ గ్రామంలో చూసాం కదా పూల తోటలు అవన్నీ. ఆ పూల తోటలు మొత్తం కూడా కోసుకొచ్చిన తర్వాత సేల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. మనం లైన్లో చూడవచ్చు. ఈ దారి మొత్తం కూడా ఎక్కువ పూల షాపులే ఉంటాయి. నమస్తే అండి. మీరు అంటే వాళ్ళ దగ్గర కొంటారంటారు రైతుల దగ్గర? మీరు మీ సేల్స్ మీయే? ఓకే. ఎలా ఉంటాయండి రేట్లు అయ్యి? రోజుకో రేట్ ఉండదు. ఓకే ఓకే. అంటే మీకే పండి కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి అంటారా? ఓకే. ఇప్పుడు మీది అంటే ఇక్కడికి వెళ్ళినోళ్ళే కొనుక్కోవాలా, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపుతారంటారా? ఓకే. హైదరాబాద్ అలా వెళ్తాయంటారా? అమ్మారు ఇక్కడికి ఎక్కడి నుంచి చేస్తారు. మీ నెంబర్ ఫోన్ చేసి చెప్పేస్తారన్నమాట. నెంబర్లు పట్టుకెళ్తారా? వాళ్ళు వచ్చినప్పటికి మేము తయారు చేసి ఉంచుతాం. ఇది ఏదండి, ఇదే ఊరు అది బల్లిపాడు. బల్లిపాడు. వాళ్ళు ఫోన్ చేశారు 40 బార్లు కూర్చోమని. ఓకే. అవి గుర్చేసాను, వచ్చి పట్టుకెళ్తారు. ఓకే. మీ నెంబర్ పెడితే కింద వాళ్ళు ఫోన్ చేస్తే ఇటు సైడ్ అయితే పంపగలరు అన్నమాట. గుడివాయిన కూడా ఒక 50 కేలు కూర్చోమన్నారు. నర్సాపురం నెడదోలు వెళ్తాయి. ఓకే. ఫోన్ చేస్తారు, వచ్చేస్తారు. ఇంక వచ్చి పట్టుకెళ్తా ఉంటారు అన్నమాట. ఓకే సరేనండి. అయితే పెట్టమంటారు నెంబరు? పెట్టండి, పర్వాలేదు. నేను కాకరపూర్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం అన్ని షాపులే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొక షాప్ దగ్గరకు వచ్చాం మనం. మీ పేరు సార్? వెంకటేష్ అండి. ఏంటి ఏదో కొటేషన్ పెట్టారు, కస్టమర్ మాకు దేవుడితో సమానం, దేవుడికి అప్పిచ్చేంత స్తోమత మాకు లేదు, అరువు అడగరాదు, అరువు ఇవ్వబడను. ఇంకా వాళ్ళు అట్ట అవ్వకుండా పెట్టారన్నమాట. మరి ఎవరు ఫీల్ అవ్వకూడదండి. అంటే ఎక్కువ ఇవి కూడా అరువు వెళ్తారంటారా? అయ్యో పచ్చాపారానికి అరువు లేదే లేదండి. ఓకే. పచ్చాపారం ఎప్పుడు అరువు ఉంటుందండి. ఇవన్నీ మీ ఊర్లో పండియే? అవునండి. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి మీరు? మామూలుగా విజయవాడ దాకా వెళ్తాయండి. ఓకే. అక్కడ నుంచి కొన్ని ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి కొన్ని అక్కడికి వెళ్తాయి. అక్కడ పుయ్యిన రోజుల్లో ఇక్కడ తెచ్చుకుంటాం. ఓకే. ఇక్కడ పుయ్యిన రోజుల్లో తెనాల దాకా వెళ్తాయి. ఇక్కడ పూసి ఏముంటాయంటారు మీరు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే పువ్వులు? చామంతి, బంతి, గులాబీ, కనకాంబరం, వగేరా వగేరా ఉన్నాయి చాలా. ఇవన్నీ ఏంటండి? ఇవి అవి బెంగళూరు నుంచి వస్తాయి. మీ బెంగళూరు నుంచి వచ్చినాయి అన్నమాట. ఓకే. ఇవి చామంతులు అంటారా? చామంతులు కదా, బ్లూ డై చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్కడికి పంపుతున్నారండి ఇవన్నీ? హోల్సేల్ అండి. హోల్సేల్. మా సార్ అయినండి. మీ సార్. ఓకే ఓకే. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కూడా ఎక్కువ వెళ్తాయి. ఓకే. మీరు కూడా రైతుల దగ్గర తీసుకుంటారంటారా? రైతుల దగ్గర కమిషన్ వస్తాయండి. ఓకే. మా విలేజ్ అంతా కూడా మాక్సిమం. ఓకే. వస్తాయి. మీరు కమిషన్ గా మీరు అమ్మిన తర్వాత ఇస్తారంటారు రైతులు? కమిషన్ కండి రైతుల దగ్గర నుంచి వస్తాయండి. గులాబీ పూలు, కనకాంబరాలు, ఓకే, జాజులు, మల్లెపూలు ఇవన్నీ కూడా వస్తాయి. పెళ్లికి మామూలుగా బెంగళూరు ఐటమ్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. ఇది బెంగళూరు ఐటమ్ అంటారు. ఇది పార్సిల్స్ అన్నమాట బయటికి. అవునండి. ఓకే. ఇవన్నీ పార్సిల్స్ వెళ్తాయి అంటారా? ఇంపోర్టెడ్ ఫ్లవర్ అంతా కూడా. ఓకే. ఇవి ఏ పర్పస్ అంటారు? ఏమన్నా డెకరేషన్ అంటారా? డెకరేషన్ కి సంబంధించినవి. లీవ్స్ ఐటమ్, జర్బరా అన్నీ కూడా ఉంటాయండి. కార్నేషన్, గ్లాడీ, ఆర్కిడ్. ఓకే. అన్నీ కూడా జిప్సమ్.
మీ నెంబరు ఒకసారి చెప్తారా? అంటే ఎవరైనా ఆర్డర్ కావాల్సి వస్తే పెట్టుకుంటారు కదా. చెప్తాను. ఒకసారి చెప్పండి నెంబరు. నెంబర్ వచ్చి 9985738384 అండి. బిఎస్ఎన్ ఫ్లవర్స్ అండి. ఓకే. మెయిన్ రోడ్ కాకరపురం అండి. ఓకే. మామూలుగా ఆన్లైన్లో కూడా ఉందండి. నెట్లో. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇవి? ఊళ్ళోంచండి. ఊళ్ళోంచా? ఇప్పుడు కాసినాయి అంటారు ఫ్రెష్గా ఇవి? ఇప్పుడు కాసినాయండి, ఇప్పుడు కట్టిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేల్ అయిపోతాయి. ఇక్కడ సేల్ అయిపోతాయి. ఓకే. 24 గంటలు ఉంటుంది అన్నమాట అండి ఇక్కడ పూలు? మొత్తం 24 గంటలు ఉంటుంది. ఓకే. మీ పేరండి? నారాయణ అండి. ఏం పేరండి? నారాయణ అండి, సంగీత నారాయణ. ఓకే. ఓకే. మనకు దగ్గరలో టౌన్స్ అంటే ఏముంటాయండి ఇక్కడ నుంచి? కాకరపురం. ఇంకా బస్ సర్వీస్ ఎక్కడ అక్కడికి పంపుతారన్నమాట. పాలకొల్లు. ఓకే. దేవరం దాకా వెళ్తాయండి. దేవరం దాకా వెళ్తాయి. సరేనండి అయితే. ఓకే అండి. ఓకే. ఇదండి కాకరపురం గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.